మామూలుగా అంటే లైక్ గేమ్ చేంజర్ టైంలో కూడా నేను మిమ్మల్ని కలిసా అప్పటికి. ఆ! అంటే అయినా ఆఫ్‌కోర్స్ ఎంతైనా మనం ఎన్ని చేసినా సరే, మనం ఇష్టపడే టీమ్ గాని, లేదంటే బిగ్ పర్సనాలిటీస్ చేసేటప్పుడు ఒక చిన్న ఫీల్ ఉంటది. బట్ అప్పుడు మిస్ అయినా మళ్ళీ పెద్ది వచ్చింది కదా! అప్పుడు ఏమనిపించింది? మళ్ళీ రామ్ చరణ్ గారిని కలిసిన తర్వాత ఏంటి? లేదంటే ఆ ఆపర్చునిటీ వచ్చిందన్నప్పుడు ఏంటి? సి పెద్ద స్టార్‌తో వర్క్ చేస్తున్నాము అంటే ఫస్ట్ అసలు ఆ ఆపర్చునిటీ దొరకడమే హ్మ్. యాస్ అన్ అప్‌కమింగ్ యాక్టర్స్ లేకపోతే ఇంకోళ్ళము బాగా ఎంతూజియాస్టిక్‌గా ఫీల్ అవుతాం. అబ్బా! మంచి ఆపర్చునిటీ దొరికింది. దీంతో మనం ప్రూవ్ చేసుకోవాలి, మనం చేసుకోవాలి. ఇయన్నీ పక్కన పెడితే ఆహ్, పెద్ద యాక్టర్ చేస్తున్నప్పుడు చాలా టెన్షన్స్ ఉంటాయి. హ్మ్. ఎందుకంటే ఆయనకి టైం వేస్ట్ అవ్వకుండా, ఆయన అవును. ఇసుక్కోకుండా ఉండడానికి పక్కన యాక్టర్స్ అందరూ పర్ఫెక్ట్‌గా ఉండాలి అని చెప్పి, పక్కన వాళ్ళు "ఏయ్! నువ్వు ఆ! సరిగ్గా చేయాలి, ఇది చేయాలి" 10 సార్లు చెప్పడం, ఇసుక్కోవడం తప్పులేదు. హ్మ్. ఎందుకంటే హ్మ్. వాళ్ళకి చాలా కన్సర్న్స్ ఉంటాయి. టైం అవును. అవును. ఎక్కువ ఉంటది. బడ్జెట్స్ ఇట్లా అవుతున్నాయి. ఇలాంటి కన్సర్న్స్‌లో అట్లా చేసి ఇట్లా యాక్టర్స్‌ని తిట్టినప్పుడు గానీ, ఎప్పుడైనా ఏంటంటే, ఆ ఉన్న యాక్టింగ్ కూడా పోద్ది. అవును. కానీ ఆ ప్రెమిసెస్‌లో అట్లా ఉండదు. హ్మ్. ఆయన ఎంత కూల్‌గా ఉంటారంటే, నీకు చరణ్ సార్‌తో కాంబినేషన్ పడిందంటే, హ్మ్. ఇప్పుడు సపోజ్ ఏదైనా యాక్షన్ సీక్వెన్స్ కానీ ఏదన్నా చేయాలి అంటే, మాస్టర్ చెప్పేది కాకుండా సార్ లీడ్ తీసుకొని చేపిస్తారు కూల్‌గా. ఓహ్! నైస్. నువ్వేం కష్టపడవు అసలు. హుహుహు. చాలా కూల్‌గా, చాలా ఈజీగా చరణ్ సార్ చెప్పింది చేస్తే చాలు. నిజంగా. నైస్. ఇది నైస్. చాలామంది భయపడతారు గానీ, లొకేషన్‌లో జరిగేది ఇది. చాలా కూల్‌గా అయిపోద్ది.